ఇండియా పాకిస్తాన్ క్రికెట్ టీమిండియా చేతిలో మరోసారి ఓడిన పాకిస్తాన్ జట్టుపై ఆ టీం మాజీ పేసర్ రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ విమర్శలు గుప్పించాడు. అసలు టీం మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో తనకు అర్థం కావటం లేదని, పదే పదే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డాడు. బ్యాటింగ్ బౌలింగ్ ఏదీ సరిగ్గా లేదంటూ విమర్శించాడు. తమ కెప్టెన్ సల్మాన్ అలీ అఖానే పెద్ద బొకడగాడని, అతడి వల్ల జట్టుకు నష్టం తప్ప ఒరిగిందేమీ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ 4 పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కాస్త పోటీ ఇచ్చిన భారత్ జోరుకు కళ్లెం వేయలేకపోయింది. అభిషేక్ శర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీతో పాకిస్తాన్కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన అఖ్తర్ పాకిస్తాన్ టీం మేనేజ్మెంట్తో పాటు ఆటగాళ్లపై ఘాటైన విమర్శలు చేశాడు. పాకిస్తాన్ టీం మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో తనకు అస్సలు అర్థం కావటం లేదని, పదే పదే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని, మిడిల్ ఆర్డర్ సరిగ్గా ప్లాన్ చేయలేదు, పవర్ ప్లేను సమర్థవంతంగా ఉపయోగించుకోవటం లేదు, బౌలర్లను కూడా తెలివిగా ఉపయోగించడం లేదు, ఆటగాళ్ల మధ్య సరైన సమన్వయం లేదని అన్నారు. బౌలింగ్ లైన్స్ లెంగ్త్లు చాలా పేలవంగా ఉన్నాయని, ఒక చెత్త బౌన్సర్తో బౌలింగ్ ప్రారంభించి మూల్యం చెల్లించుకున్నారని, ఆ తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయాయని అన్నారు. సల్మాన్ అలీ అఖా ఏం కెప్టెన్సీ చేస్తున్నాడో అతనికే తెలియాలని అన్నారు. అతడే జట్టులో బలహీనమైన వ్యక్తిని, అతను ఆడుతున్న స్థానానికి అసలు అర్హుడేనా? జట్టులో అతను ఏం చేస్తున్నాడు? అతడు మంచి వ్యక్తి కావచ్చు, కానీ ఏం లాభం? జట్టు కోసం ఏం చేస్తున్నాడు? తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాల రాణిస్తున్నాడా? కెప్టెన్గా అతడు తీసుకునే నిర్ణయాలు జట్టును మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి అని అఖ్తర్ విమర్శించాడు. భారత బ్యాటర్ల విధ్వంసంతో కెప్టెన్గా సల్మాన్ అలీ అఖా తడబడ్డాడు. పదే పదే బౌలర్లను మార్చాడు. అంతేకాకుండా లీగ్ దశలో భారత్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అప్పుడు కూడా అఖ్తర్ సల్మాన్ అలీ అఖాపై విమర్శలు గుప్పించాడు. మా ఐన్స్టీన్ బౌలింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు అని సెటైర్లు పేల్చాడు. మరోవైపు ఈ అంశంపై జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందించాడు. టీమిండియాతో క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలవాలంటే ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఓపెనర్లుగా బ్యాటింగ్కు దిగాలని జైలులో ఉన్న మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల దుబాయ్లో జరిగిన ఆసియా కప్లో భారత్ చేతిలో పాకిస్తాన్ 2 సార్లు ఓటమి పాలైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ టీమిండియా చేతిలో మరోసారి ఓడిన పాకిస్తాన్ జట్టుపై ఆ టీం మాజీ పేసర్ రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ విమర్శలు గుప్పించాడు. అసలు టీం మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో తనకు అర్థం కావటం లేదని, పదే పదే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డాడు. బ్యాటింగ్ బౌలింగ్ ఏదీ సరిగ్గా లేదంటూ విమర్శించాడు. తమ కెప్టెన్ సల్మాన్ అలీ అఖానే పెద్ద బొకడగాడని, అతడి వల్ల జట్టుకు నష్టం తప్ప ఒరిగిందేమీ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ 4 పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కాస్త పోటీ ఇచ్చిన భారత్ జోరుకు కళ్లెం వేయలేకపోయింది. అభిషేక్ శర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీతో పాకిస్తాన్కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన అఖ్తర్ పాకిస్తాన్ టీం మేనేజ్మెంట్తో పాటు ఆటగాళ్లపై ఘాటైన విమర్శలు చేశాడు. పాకిస్తాన్ టీం మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో తనకు అస్సలు అర్థం కావటం లేదని, పదే పదే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని, మిడిల్ ఆర్డర్ సరిగ్గా ప్లాన్ చేయలేదు, పవర్ ప్లేను సమర్థవంతంగా ఉపయోగించుకోవటం లేదు, బౌలర్లను కూడా తెలివిగా ఉపయోగించడం లేదు, ఆటగాళ్ల మధ్య సరైన సమన్వయం లేదని అన్నారు. బౌలింగ్ లైన్స్ లెంగ్త్లు చాలా పేలవంగా ఉన్నాయని, ఒక చెత్త బౌన్సర్తో బౌలింగ్ ప్రారంభించి మూల్యం చెల్లించుకున్నారని, ఆ తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయాయని అన్నారు. సల్మాన్ అలీ అఖా ఏం కెప్టెన్సీ చేస్తున్నాడో అతనికే తెలియాలని అన్నారు. అతడే జట్టులో బలహీనమైన వ్యక్తిని, అతను ఆడుతున్న స్థానానికి అసలు అర్హుడేనా? జట్టులో అతను ఏం చేస్తున్నాడు? అతడు మంచి వ్యక్తి కావచ్చు, కానీ ఏం లాభం? జట్టు కోసం ఏం చేస్తున్నాడు? తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాల రాణిస్తున్నాడా? కెప్టెన్గా అతడు తీసుకునే నిర్ణయాలు జట్టును మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి అని అఖ్తర్ విమర్శించాడు. భారత బ్యాటర్ల విధ్వంసంతో కెప్టెన్గా సల్మాన్ అలీ అఖా తడబడ్డాడు. పదే పదే బౌలర్లను మార్చాడు. అంతేకాకుండా లీగ్ దశలో భారత్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అప్పుడు కూడా అఖ్తర్ సల్మాన్ అలీ అఖాపై విమర్శలు గుప్పించాడు. మా ఐన్స్టీన్ బౌలింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు అని సెటైర్లు పేల్చాడు.
మరోవైపు ఈ అంశంపై జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందించాడు. టీమిండియాతో క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలవాలంటే ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ ఓపెనర్లుగా బ్యాటింగ్కు దిగాలని జైల్లో ఉన్న మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల దుబాయ్లో జరిగిన ఆసియా కప్లో భారత్ చేతిలో పాకిస్తాన్ 2 సార్లు ఓటమి పాలైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్. టీమిండియా చేతిలో మరోసారి ఓడిన పాకిస్తాన్ జట్టుపై ఆ టీం మాజీ పేసర్ రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ విమర్శలు గుప్పించాడు. అసలు టీం మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో తనకు అర్థం కావటం లేదని, పదే పదే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డాడు. బ్యాటింగ్, బౌలింగ్ ఏదీ సరిగ్గా లేదంటూ విమర్శించాడు. తమ కెప్టెన్ సల్మాన్ అలీ అఖానే పెద్ద బొకడగాడని, అతడి వల్ల జట్టుకు నష్టం తప్ప ఒరిగిందేమీ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ 4 పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కాస్త పోటీ ఇచ్చిన భారత్ జోరుకు కళ్లెం వేయలేకపోయింది. అభిషేక్ శర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీతో పాకిస్తాన్కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన అఖ్తర్ పాకిస్తాన్ టీం మేనేజ్మెంట్తో పాటు ఆటగాళ్లపై ఘాటైన విమర్శలు చేశాడు. పాకిస్తాన్ టీం మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో తనకు అస్సలు అర్థం కావటం లేదని, పదే పదే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని, మిడిల్ ఆర్డర్ సరిగ్గా ప్లాన్ చేయలేదు, పవర్ ప్లేను సమర్థవంతంగా ఉపయోగించుకోవటం లేదు, బౌలర్లను కూడా తెలివిగా ఉపయోగించడం లేదు, ఆటగాళ్ల మధ్య సరైన సమన్వయం లేదని అన్నారు. బౌలింగ్ లైన్స్ లెంగ్త్లు చాలా పేలవంగా ఉన్నాయని, ఒక చెత్త బౌన్సర్తో బౌలింగ్ ప్రారంభించి మూల్యం చెల్లించుకున్నారని, ఆ తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయాయని అన్నారు. సల్మాన్ అలీ అఖా ఏం కెప్టెన్సీ చేస్తున్నాడో అతనికే తెలియాలని అన్నారు. అతడే జట్టులో బలహీనమైన వ్యక్తిని, అతను ఆడుతున్న స్థానానికి అసలు అర్హుడేనా? జట్టులో అతను ఏం చేస్తున్నాడు? అతడు మంచి వ్యక్తి కావచ్చు, కానీ ఏం లాభం? జట్టు కోసం ఏం చేస్తున్నాడు? తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాల రాణిస్తున్నాడా? కెప్టెన్గా అతడు తీసుకునే నిర్ణయాలు జట్టును మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి అని అఖ్తర్ విమర్శించాడు. భారత బ్యాటర్ల విధ్వంసంతో కెప్టెన్గా సల్మాన్ అలీ అఖా తడబడ్డాడు. పదే పదే బౌలర్లను మార్చాడు. అంతేకాకుండా లీగ్ దశలో భారత్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అప్పుడు కూడా అఖ్తర్ సల్మాన్ అలీ అఖాపై విమర్శలు గుప్పించాడు. మైన్స్టీన్ బౌలింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు అని సెటైర్లు పేల్చాడు. మరోవైపు ఈ అంశంపై జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందించాడు. టీమిండియాతో క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలవాలంటే ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ ఓపెనర్లుగా బ్యాటింగ్కు దిగాలని జైల్లో ఉన్న మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల దుబాయ్లో జరిగిన ఆసియా కప్లో భారత్ చేతిలో పాకిస్తాన్ 2 సార్లు ఓటమి పాలైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్. టీమిండియా చేతిలో మరోసారి ఓడిన పాకిస్తాన్ జట్టుపై ఆ టీం మాజీ పేసర్ రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ విమర్శలు గుప్పించాడు. అసలు టీం మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో తనకు అర్థం కావటం లేదని, పదే పదే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డాడు. బ్యాటింగ్, బౌలింగ్ ఏదీ సరిగ్గా లేదంటూ విమర్శించాడు. తమ కెప్టెన్ సల్మాన్ అలీ అఖానే పెద్ద బొకడగాడని, అతడి వల్ల జట్టుకు నష్టం తప్ప ఒరిగిందేమీ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ 4 పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కాస్త పోటీ ఇచ్చిన భారత్ జోరుకు కళ్లెం వేయలేకపోయింది. అభిషేక్ శర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీతో పాకిస్తాన్కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన అఖ్తర్ పాకిస్తాన్ టీం మేనేజ్మెంట్తో పాటు ఆటగాళ్లపై ఘాటైన విమర్శలు చేశాడు. పాకిస్తాన్ టీం మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో తనకు అస్సలు అర్థం కావటం లేదని, పదే పదే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని, మిడిల్ ఆర్డర్ సరిగ్గా ప్లాన్ చేయలేదు, పవర్ ప్లేను సమర్థవంతంగా ఉపయోగించుకోవటం లేదు, బౌలర్లను కూడా తెలివిగా ఉపయోగించడం లేదు, ఆటగాళ్ల మధ్య సరైన సమన్వయం లేదని అన్నారు. బౌలింగ్ లైన్స్ లెంగ్త్లు చాలా పేలవంగా ఉన్నాయని, ఒక చెత్త బౌన్సర్తో బౌలింగ్ ప్రారంభించి మూల్యం చెల్లించుకున్నారని, ఆ తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయాయని అన్నారు. సల్మాన్ అలీ అఖా ఏం కెప్టెన్సీ చేస్తున్నాడో అతనికే తెలియాలని అన్నారు. అతడే జట్టులో బలహీనమైన వ్యక్తిని, అతను ఆడుతున్న స్థానానికి అసలు అర్హుడేనా? జట్టులో అతను ఏం చేస్తున్నాడు? అతడు మంచి వ్యక్తి కావచ్చు, కానీ ఏం లాభం? జట్టు కోసం ఏం చేస్తున్నాడు? తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాల రాణిస్తున్నాడా? కెప్టెన్గా అతడు తీసుకునే నిర్ణయాలు జట్టును మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి అని అఖ్తర్ విమర్శించాడు. భారత బ్యాటర్ల విధ్వంసంతో కెప్టెన్గా సల్మాన్ అలీ అఖా తడబడ్డాడు. పదే పదే బౌలర్లను మార్చాడు. అంతేకాకుండా లీగ్ దశలో భారత్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అప్పుడు కూడా అఖ్తర్ సల్మాన్ అలీ అఖాపై విమర్శలు గుప్పించాడు.
మా ఐన్స్టీన్ బౌలింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు అని సెటైర్లు పేల్చాడు. మరోవైపు ఈ అంశంపై జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందించాడు. టీమిండియాతో క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలవాలంటే ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఓపెనర్లుగా బ్యాటింగ్కు దిగాలని జైలులో ఉన్న మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల దుబాయ్లో జరిగిన ఆసియా కప్లో భారత్ చేతిలో పాకిస్తాన్ 2 సార్లు ఓటమి పాలైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.